వెల్కమ్ టు పీటీటీపీ. ఏదైతే కురిసిన వర్షాలకు భారీగా వరదలు రావడం అయితే జరిగింది. ఈ వరదలు కూడా విజయవాడ ప్రాంతం మొత్తం కూడా జలమయమైన పరిస్థితి అయితే నెలకొంది. అయితే ఈ క్రమంలోనే ట్యాక్సీలు కానివ్వండి, ఆటోలు కానివ్వండి, బైకులు కానివ్వండి, లారీలు కానివ్వండి మొత్తం కూడా నీట మునిగిన పరిస్థితి అయితే విజయవాడ ప్రజలు అయితే చూసిన విషయం తెలిసింది. అయితే వీరందరి కోసం కూడా ఏపీ ప్రభుత్వం అయితే గొప్ప అవకాశాన్ని అయితే తీసుకురావడం జరిగింది. ఏ అయితే వెహికల్స్ మొత్తం కూడా నీటిలో మునిగాయో వాటిలన్నిటి కూడా ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసేందుకు మన విజయవాడ బందర్ రోడ్లో సుమస్ షాపింగ్ మాల్ పక్కన సబ్ కలెక్టర్ ఆఫీస్లో ఈ అవకాశాన్ని అయితే తీసుకురావడం జరిగింది. మీరు కనుక ఈ క్లెయిమ్ చేసుకోవాలనుకుంటే వెహికల్స్ మీరు వచ్చేటప్పుడు ఆధార్ కార్డ్ జిరాక్స్, బండికి సంబంధించిన ఏదైతే వెహికల్ ఉందో ఆ వెహికల్కి సంబంధించిన డాక్యుమెంట్స్ మొత్తం కూడా తీసుకొస్తే ఇక్కడ అన్ని కంపెనీల ఇన్సూరెన్స్ వారు చూసి చెక్ చేసి మీకు క్లెయిమ్ చేస్తారు. నమస్తే అండి, చెప్పండి. సరే, ఎక్కడి నుంచి వచ్చారు? పైకాపురం అండి, వడగాలని. ఏంటండి వెహికల్ ప్రాబ్లం? ఇదే వెహికల్ మొత్తం తడిసిపోయిందండి, మునిగిపోయింది మొత్తం వాటర్లో. వెహికల్ పైన 4 feet వచ్చేసింది వాటర్. ఏ వెహికల్ అండి? డివిఎస్ జూపిటర్. ఓకే, ప్రాబ్లం ఏం చెప్పారు? ఇక్కడ ఎలా స్పందిస్తున్నారు? తెలియదు, అంతా బాగానే స్పందించారు. ఫస్ట్ తెలంగాణ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు, తర్వాత ఏదైతే ఇన్సూరెన్స్ కంపెనీ ఉన్నాయో వాళ్ళకి ఇచ్చారు, వాళ్ళన్నీ నోట్ చేసుకున్నారు, రిజిస్ట్రేషన్ చేశారు. సర్వేయర్ వచ్చి చెక్ చేస్తారు, చెక్ చేసి మీకు ఇస్తారు. లోపల ప్రాసెసింగ్ ఎలా ఉందండి? ఇబ్బందికరంగా ఉందా లేకపోతే? ఏ లేదు, అంత బాగానే ఉంది, ఈజీగానే ఉంది, బాగానే ఉంది, బాగా చేస్తారు. అధికారులు ఎలా స్పందిస్తున్నారు? మీరు బాగానే ఉన్నారు, బాగానే స్పాట్లో రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేస్తున్నారు, తర్వాత ఏదైతే ఇన్సూరెన్స్ కంపెనీ ఉందో అక్కడ పంపిస్తున్నారు. వాళ్ళు చూసుకొని వాళ్ళు లోపల రిజిస్ట్రేషన్ చేస్తున్నారు, ఆన్లైన్లో నెంబర్ ఇస్తున్నారు, సర్వేయర్ నెంబర్ ఇస్తున్నారు. సర్వేయర్ వస్తాడు, చెక్ చేసి మీకు క్లెయిమ్ చేస్తారని చెప్తున్నారు. అంటే క్లెయిమ్ చేయడానికి ఎన్ని రోజులు టైం పడుతుందని చెప్తున్నారు సుమారు? అదే ఇవాళ ఫ్రైడే కదా, రేపు సాయంత్రానికి రావచ్చు అన్నారు, లేదంటే మండే వస్తారండి. క్లెయిమ్స్ ఎక్కువ ఉన్నాయండి, రావాలి కదా, చూసుకొని వస్తారని చెప్తున్నారు. అయితే ఏపీ ప్రభుత్వం భారీ వర్షాల కారణం వల్ల వరదలు అయితే వచ్చి భారీగా నష్టపోయారు. ఇలాంటి గొప్ప అవకాశాన్ని తీసుకురావడం మీకు ఎలా అనిపిస్తుంది? చాలా బాగుందండి. క్లెయిమ్ కూడా సర్టన్ టైంలో వచ్చేస్తే ఇంకా చాలా బాగుంటుంది. ఫెసిలిటీ అయితే బాగుంది, కాకపోతే ఆ క్లెయిమ్ అయ్యి మా క్లెయిమ్ మన చేతికి వచ్చేదాకా తొందరగా వస్తే ఇంకా బాగుంటుంది. అంటే మీరు సొంతంగా చేయించుకోవాలంటే ఎలా ఉండేది? సొంతంగా చేయించుకోవడం తెలియదు, మరి మెకానిక్ ఎంత చెప్తారో మనకు తెలియదు. ఇప్పుడు మెకానిక్ డిమాండ్గా ఉంది ఆ ఏరియాలో, వాళ్ళు ఎంత చెప్తారో తెలియదు, ఎంత చేస్తారో తెలియదు. దాన్ని బట్టి ఇది వస్తే దాన్ని బట్టి మనం ఒక పడినా 2000 పడినా తగ్గినా మనం చూసుకుని చేసుకోవచ్చు. ఎలా అనిపిస్తుంది ఇంత మంచి అవకాశం? బాగుందండి, చాలా బాగుంది, బాగుంది. ఆ క్లెయిమ్ కూడా సర్టన్ తొందరగా వచ్చేస్తే మంచిది అనిపిస్తుంది. సరే, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? నువ్వు రాజరాజపేట. ఏంటి ఈ వెహికల్ ఏంటి మీది? ఏం తీసుకొచ్చి? ఇన్సూరెన్స్ కాగితాలు, ఆటో కాగితాలు అడుగుతున్నారంట, ఇవ్వడానికి వస్తున్నాం. ఇది ఆటోనా? ఆటో అండి, మునిగిపోయింది, ఆటోలన్నీ మునిగిపోయినాయి. దాని గురించి అడుగుదామని వస్తున్నాం. వెళ్ళారా లోపలికి? వెళ్ళలేదనా? ఏమేమి తీసుకొని రామన్నారు మీ వెహికల్ సంబంధం? బండి కాగితాలు, ఇన్సూరెన్స్, సీ బుక్, పర్మిట్, ఆటో ఫోటో మునిగింది, బ్యాంక్ అన్నీ తేమంటున్నారంట. అన్నీ తీసుకొని వెళ్తున్నాం. మరి లోపల ఏం చెప్తారో మరి మనకు తెలియదు. అంటే వరద వచ్చి భారీగా నష్టపోయిన వాహనాలు కూడా ఉన్నాయి. ఏపీ ప్రభుత్వం ఇలా నిర్ణయం తీసుకోవడం ఎలా అనిపిస్తుంది? మంచిదే, తీసుకోవడం, సహాయం చేయడం మంచిదే, ఇలాగా మంచిదే. అయితే మీరే సొంతంగా వెళ్ళిన తర్వాత లోపల ఏం జరిగిద్దో మాకు తెలియదు, ఏం అడుగుతారో ఏంటో మనకు తెలియదు. లోపలికి వెళ్ళి వచ్చిన తర్వాత అది మనకు తెలిసిద్ది. మంది కాగితాలు తీసుకెళ్తున్నాం, అన్ని కాగితాలు తెమ్మన్నవి. అంటే ఈ నిర్ణయం తీసుకోవడం మంచిదేనా? మంచిదే, గవర్నమెంట్ తీసుకోవడం, ఇంత సహాయం చేయడం మంచిదే ఇది కొద్దిగా. అయితే ఇలా పెట్టకుండా మీరు సొంతంగా చేసుకోవాలంటే పరిస్థితి ఎలా ఉంది? సొంతం చేసుకోవాలంటే 10,000 చిల్లర అవుతాయి, దగ్గర 10,000, 8,000, 10,000 చిల్లర అవుతాయి. అన్నీ పోతాయి, బ్యాటరీలు, ఇంజిన్లు, సామాన్లు, ఇంజిన్లు మొత్తం 10,000 చిల్లర అవుతాయి. చిన్న మామూలు చిన్న బళ్ళు, ఎలాంటి బళ్ళు అయితే, పెద్ద బళ్ళు అయితే ఎక్కువ అవుతాయి. మరి రేట్లు మనకు తెలియదు. చిన్న బండి గురించి నేను చెప్పేది. ఎక్కడి నుంచి వచ్చారు? మేము ఐరనాడ్. మీ వెహికల్ ఏంటి? మీ వెహికల్ ప్రాబ్లం ఏంటి? బొలెరో 3 ఆటోలు ఉన్నాయి. ఇన్సూరెన్స్ క్లెయిమ్ అవ్వడానికి వచ్చాము. వాళ్ళు బాగానే చూస్తున్నారు, కానీ మా బండ్లకే ఇన్సూరెన్స్ లేదు. మీ బండ్లకి ఇన్సూరెన్స్ అయిపోయింది. అయిపోతే మనం ఏం చేయలేమయ్యా, ఉంటే ఈ నెల వరకు ఉంటే మేము క్లెయిమ్ చేస్తామన్నాం. అయితే ఇక్కడ ప్రాసెసింగ్ అని మీతో పలకరించడం కానీ ఎలా స్పందిస్తుంది? బాగా స్పందించారండి, గవర్నమెంట్ బాగానే చేస్తుంది, బాగా స్పందించారు. అయితే విజయవాడ ప్రాంతాన్ని మొత్తం కూడా జలమయం అయిపోయింది. ఈ క్రమంలో ఆటోలు కానీ ట్యాక్సీలు కానీ మొత్తం మునిగిపోయాయి. ప్రభుత్వం ఇలా మంచి నిర్ణయం తీసుకోవటం ఎలా అనిపిస్తుంది? బాగుందండి, మంచి నిర్ణయం ఇది, అందరికీ తగినట్టుగా ఉంది, అందరూ తీసుకోవచ్చు అన్నీ. అంటే మనం బయట ఇక్కడికి రాకుండా సుమారుగా బయట చేయించుకోవాలంటే ఎంత అవుతుంది? మామూలుగా 6-7 వేలు అవుతుంది. మా ఆటోలో కనుకో 7,000 అవుతుంది, 7,000. బొలెరోకి 20,000 అవుతుంది. అంటే మీరు వెళ్ళారు కదా, మీకు ఏం చెప్పారు వాళ్ళు? మాకు బాగానే చెప్పారండి, మా బండ్లకి ఇన్సూరెన్స్ లేక కొంచెం అవ్వట్లే, క్లెయిమ్ అవ్వట్లే, లేకపోతే అయ్యేదండి.
ఆదివారం సాయంత్రం నుంచి అనుకోకుండా వరద వచ్చింది. అప్పటికి బండి పైకి ఎక్కించి పెట్టాను. బండి పూర్తిగా 48 గంటలు నీళ్ళలోనే ఉండిపోయింది. పూర్తిగా కొత్త బండి అండి. నేను తీసుకొని దాదాపుగా ఒక ఫిబ్రవరిలో తీసుకున్నాను. నేను చాలా జాగ్రత్తగా బండిని చూసుకుంటా, టైం టు టైము సర్వీస్ చేయించుకొని. అటువంటిది అక్కడ బండి మునిగిపోయిన తర్వాత రోజు కూడా ఇంటి దగ్గర నుంచి, మాది ఇబ్రహీంపట్నం అండి, అక్కడి నుంచి సర్వీస్ పాయింట్ దాకా నెట్టుకుంటూ వెళ్ళాను. బండి తాళం కూడా తిప్పలా. సర్వీస్ చేసిన దానికి వాళ్ళు 3,300 ఛార్జ్ చేశారు. ఓన్లీ సర్వీస్ ఛార్జే 1,800 వేశారండి కంపెనీ షోరూంలో. 3,300 అయినాయి. సరే పే చేసుకున్నాను. బండి ఇప్పటికీ కూడా నాకు కరెక్ట్గా లేదు. ఇంజిన్ ఆగిపోవడం, రేజ్లో ఆడడం. షోరూమ్కి వెళ్తే వాళ్ళు ఇంకా ఛార్జ్ అవుతుంది, సెన్సార్ పోయింది అని చెప్పి అంటున్నారు. ఇది చూడండి ఒకసారి, డిస్ప్లే పోయింది. ఈ డిస్ప్లే ఒక్కటి వేయించడానికి నాకు 7,000 రూపాయలు అవుతాయి అంట. అదండి పరిస్థితి. మీరు సర్వీసింగ్ చేయించి అన్నారు, ఛార్జ్ కూడా తీసుకున్నా అన్నారు, మళ్ళీ సెన్సార్లో పోయినాయి, మళ్ళీ చెప్పడం. అదే సర్వీస్ ఛార్జ్ చేశారు. మొత్తం ఎన్ని ఇంజినాలు మార్చారు, ఇంజిన్ క్లీన్ చేసాం, గేర్ బాక్స్ క్లీన్ చేసాం, తర్వాత సైలెన్సర్ క్లీన్ చేసాం అంటున్నారు. నాకు తెలిసి వాళ్ళు చేశారో లేదో అనేది మనకు తెలియదు. వాటి వరకు బండి స్టార్ట్ చేసి ఇవ్వడం వరకే వాళ్ళు తీసుకున్నారంట. దీనికి ఇన్సూరెన్స్ కూడా ఉంది. ఇన్సూరెన్స్ ఉంది కదండి, మరి ఫ్లోట్స్కి ఇన్సూరెన్స్ వస్తుంది కదా అని చెప్పి అంటే దానికి రాదని చెప్పని షోరూంలో చెప్పారు. సరే, వాళ్ళ షోరూంలో అలా చెప్పారు. ఏపీ ప్రభుత్వం అయితే వీళ్ళకి ఇన్సూరెన్స్ తీసుకురావడం జరిగింది. ఇక్కడికి వచ్చారు కదా, ఇక్కడ అధికారులు కానీ దీనికి సంబంధించిన వెహికల్స్ ఇన్సూరెన్స్ సంబంధించిన వాళ్ళైతే మీకేం చెప్పారు? ఇక్కడైతే ప్రస్తుతానికి ముందు వెళ్ళంగానే వెంటనే ఎంటర్ చేశారండి. ఆ సర్వేర్ గారితో మాట్లాడమన్నారు, ఆ ఫొటోస్ అవన్నీ పంపించమన్నారు. మరి నెక్స్ట్ స్టెప్ ఎట్లా ఉంటుందో చూడాలి. అంటే మీకు ఎన్ని గంటలకి వస్తుంది అన్నారు సమాచారం? తెలీదండి. అంటే ఇప్పుడే ఇచ్చారు నెంబరు. వాళ్ళతో మాట్లాడిన తర్వాత వాళ్ళు ఎట్లా రెస్పాండ్ అవుతారు అనేది వెయిట్ చేయాలండి. అంటే మీరు వెళ్ళారు కదా ఇన్సూరెన్స్కి సంబంధించిన అధికారుల దగ్గరికి, వాళ్ళు మీతో ఎలా రెస్పాండ్ అవుతున్నారు, మీకు ఎలాంటి సమాచారం? చాలా బాగా రెస్పాండ్ అయ్యారు. వెళ్ళంగా జస్ట్ 5 మినిట్స్లో నాకు వెంటనే చూసి పంపించారు. ఆ సర్వేర్ గారితో మాట్లాడి ఆ ఫొటోస్ అవన్నీ పంపించమన్నారు. మంచిగానే రెస్పాన్స్? బాగానే ఉందండి, రెస్పాన్స్ అయితే బాగానే ఉంది. ఆ తర్వాత ఎట్లా ఉంటుంది అనేది తెలియదు. ఎక్కడి నుంచి వచ్చారు? జక్కంపూడి. జక్కంపూడి. ఏంటన్నా మీ వెహికల్ ఏం తీసుకొచ్చారు? వెహికల్ మునిగిపోయింది. లారీ. టిప్పర్స్. ఏం చెప్పారు ఇక్కడికి వచ్చారు? ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయాలిగా, వాళ్ళు ప్రాసెసింగ్ చేశారు. ప్రస్తుతానికి మొన్న కస్టమర్ వచ్చి ఫోటోలు తీసినాను నిన్న. అది చేస్తా అని చెప్పారా? ఎలా ఉంది రెస్పాన్స్? బాగానే ఉంది రెస్పాన్స్. అయితే చేస్తూ ఉన్నారు. ఇంకా కంపెనీ నుంచి కాల్ రావాలిగా, అందుకే నాకే. అంటే మీకు సంబంధించిన ప్రాబ్లమ్స్, లారీకి సంబంధించిన ప్రాబ్లమ్స్ వాళ్ళు చెప్తుంటే మీతో ఎలా రెస్పాన్స్? ఇంకా వాళ్ళు చేసేది ఉంది, వాళ్ళు చెప్తారు, మనం చెబుతాం. మనం ఫోటోలు ఉన్నాయిగా మన దగ్గర, చేస్తూ ఉన్నారు, క్లెయిమ్ చేస్తూ ఉన్నారు. అంటే సుమారుగా ఎన్ని రోజులు పడుతుంది అన్నారన్న క్లెయిమ్? అంటే మనం అవన్నీ ప్రొసెస్ చేసుకోవాలిగా, ఒక నెల పట్టిద్ది. అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోవటం ఎలా అనిపిస్తుంది? బాగానే ఉంది, చేసేది బాగానే ఉంది. అంటే భారీగా మరి లారీ తడిచిపోయింది అంటున్నారు, నష్టమేనంటారా? మన లాసేగా, లారీ తెలిసిపోతే లాస్ లేకుండా ఉంటుందా? ఫుల్ లాస్. BS6గా మళ్ళీ కొత్త బండి 21 మోడల్ లాసే మరి. అంటే లారీకి సంబంధించిన కంపెనీ సంసార్లే కదండి. ఇప్పుడు BS6 బైక్లే మునిగిపోతే షోరూంలో ఎత్తనే ఇంకా లేదు. అది ఈ లారీ కదా, కొంచెం ఇబ్బంది. అంటే లారీ తీసుకున్నప్పుడు కూడా ఇన్సూరెన్స్ వస్తుంది కదా, అదేం దీనికి క్లెయిమ్ అవ్వదంటారా? అది మనకి తెలియదు, మనం సెకండ్లో కొన్నాం. సీల్ అయితే మరి కంపెనీ వాళ్ళు ఇస్తారు కాబట్టి అది సరిపోద్ది వాళ్ళకి. ఇక్కడైతే మొత్తం మీకు సంబంధించిన డీటెయిల్స్ అంతా బాగానే ఉంది. మా చోళ మనలో బాగానే చూస్తున్నారు. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మేము వైఎస్ఆర్ కాలనీ నుంచి వచ్చామన్న. ఏంటి మీ వెహికల్ ప్రాబ్లం ఏంటి? మీ వెహికల్ ఏంటి? మా వెహికల్ పూర్తిగా 2 వెహికల్ నీళ్ళలో మునిగిపోయినాయి అన్న. ఒక అప్పి ఆటో ఒకటి, బైక్ ఒకటి అన్న, పూర్తిగా మునిగిపోయినాయి. వాటి కోసం ఇన్సూరెన్స్ కోసమని వచ్చాం. ఆ ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు బాగానే రిసీవ్ చేసుకుంటున్నారు, బాగానే చెప్తున్నారు. ఇళ్ళకి వచ్చి ఎంక్వైరీ కూడా చేసుకుంటున్నారు. లోపల ఎలా ఉంది ప్రాసెసింగ్ అని, మీతో మాట్లాడే విధానం కానీ? బాగానే ఉందన్న, బాగానే రిసీవ్ చేసుకుంటున్నారు, బాగానే సమాధానాలు చెప్తున్నారు. 1కి 2 సార్లు కూడా సమాధానాలు బాగానే చెప్తున్నారు, బాగానే చూసుకుంటున్నారు. అంటే క్లెయిమ్ ఎన్ని రోజులు అవుతుందని చెప్తున్నారు సుమారుగా? అంటే క్లెయిమ్ అయితే స్పాట్ సెటిల్మెంట్ అయితే ఒక 4-5 రోజుల్లో చేసి పెడతా ఉన్నారు. లేదు మీరు ఒకవేళ కంపెనీలో పెట్టుకుంటామంటే కంపెనీ దగ్గర వాళ్ళు డైరెక్ట్గా వాళ్ళు కంపెనీలో చేస్తామంటున్నారు. ఓకే, 2 అవకాశాలు ఇచ్చారు. మీకు ఏ ఆప్షన్ కావాలంటే ఆ ఆప్షన్ తీసుకోమన్నారు. ఎవరికి నచ్చిన ఆప్షన్ వాళ్ళు అయితే చూస్ చేసుకుంటారు. ఓకే. ఏపీ ప్రభుత్వం కూడా ఇంత మంచి అవకాశాన్ని తీసుకురావడం ఎలా అనిపిస్తుంది?
గవర్నమెంట్ అయితే తరపు నుంచి చాలా బాగానే ఉంది, ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా బాగా చేసుకొస్తుంది. కాకపోతే అక్కడక్కడ చిన్న చిన్నవి జరుగుతూ ఉంటాయి, అవన్నీ కామను. కాకపోతే గవర్నమెంట్ నుంచి అయితే మంచి సహకారం అయితే ఉంది. అది అంటే ఈ క్లెయిమ్ పెట్టకుండా మీరు సొంతంగా మీరు చేయించుకోవాలంటే ఎంత ఖర్చు అవుతుంది పరిస్థితి? మ్యాక్సిమం ఒక బండికి వెహికల్కి వచ్చేప్పటికి 15,000 10,000 దాకా అవుతుందండి. ఇన్సూరెన్స్ మేబీ ఒక బైక్ వచ్చి 15,000 రూపాయలు సుమారు పడుతుందండి బయట మనం చేయించుకోవాలి. బయట మనం చేయించుకుంటే. బయట మెకానిక్లు ఒక్కొక్కరు 2,000 1,500 అలా తీసుకుంటున్నారు, యూజ్ చేస్తున్నారు. మరి ఏపీ ప్రభుత్వం ఇంత మంచి అవకాశం తీసుకొచ్చింది కదా మీకోసం, చాలా బాగుంది. ఈ ఆప్షన్ ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళతో మాట్లాడి ఇలా చేయించడం చాలా బాగుంది. అసలు వాస్తవంగా అయితే ఇన్సూరెన్స్ వాళ్ళు ఫ్లడ్కి ఇవ్వరు, కానీ గవర్నమెంట్ మాట్లాడి ఫ్లడ్కి కూడా ఇన్సూరెన్స్ కొంచెం కల్పించండి అని మాట్లాడించడం కూడా చాలా బాగుంది. అన్ని వెహికల్స్ సంబంధించిన ఇన్సూరెన్స్ కంపెనీలు ఉన్నాయండి? అన్ని వెహికల్స్ సంబంధించిన ఇన్సూరెన్స్లు ఉన్నాయి. వచ్చారన్న మీరు? మేము రామలింగేస్తున్నాము. ఏంటి మీ వెహికల్ ప్రాబ్లం ఏంటి? మీ వెహికల్ ఏది? మాది వచ్చి ఆటో మునిగింది. అది అందరికీ తెలుసు, ఏ పరిధిలో ఉన్న ఆటోలు ఎట్లా మునిగినా అందరికీ తెలుసు. ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకోమని గవర్నమెంట్ చెప్పిందని మేము వచ్చాం. ఇప్పుడు 4 రోజులు బట్టి కరెంట్ లేని పొజిషన్లో ఉన్నాం. వాటర్లో మునిగిన బొళ్ళే చూసుకుంటాం, ఇంట్లో సామాన్లే చూసుకుంటామా? ఇన్సూరెన్స్ వాళ్ళు ఏమన్నారు, అప్పుడు ఆ టైంలో తీసిన ఫోటోలు చూపిస్తున్నా అన్నారు. ఆ టైంలో ఫోటోలు తీయడానికి ఈ సామాన్లు ఈ పిల్లలు ఆడవాళ్ళు ఉంటాం, కానీ బండి ఏమైందా బండి ఫోటోలు తీసుకున్నాక ఆ టైంలో సెల్లులు తడిచిపోతేనే ఎవరికాడు ఏం చేస్తాడు, ఎక్కడ పడితే అక్కడ పడేసి వెళ్ళిపోతాయి ఈ ఆడవాళ్ళు ఉంటారు. అది లేకుండా ఆ ఫోటోలు తీసుకురాని అన్నారు. ఆ ఫోటోలు లేవంటే ఇన్సూరెన్స్ క్లెయిమ్ అవ్వదు అంటున్నారు. ఏం చేయాలి, ఎవరికి చెప్పాలి? అసలు మా బాధ వాళ్ళకి ఇచ్చేది వెళ్తే సమానం చెబుతున్నారు, బాగానే ఉంది. ఫోటోలు కావాలన్నారు. ఫోటోలు కావాలంటే ఇది ఏమన్నా మన ఇంట్లో ఫోటో తీసుకొచ్చి చూపిస్తానికి అట్లా ఇసుకిస్తున్నారు. 4 రోజులు పడి తిరుగుతున్నాం, అది కంప్లైంట్. అంటే ఎన్ని రోజుల నుంచి వస్తున్నారు మీరు? వాళ్ళు 4 రోజులు పెట్టిన కాడ నుండి వస్తున్నాం. ఫస్ట్ రోజు స్టార్టింగ్ వచ్చాం, అది అన్నారు ఇది అన్నారు తిరుగుతున్నాం. వచ్చిన 4 రోజులు కూడా ఇదే సమాధానం? ఫోటోలు లేవు సార్, మేము తీయలేదు సార్. ఆ టైంలో మా సెల్లులు కూడా పని చేయలేదు. చుట్టాలు అందరూ ఫోన్ చేసినా ఎవరికాళ్ళు ఏమన్నారు, ఏంటి ఫోన్లు పని చేయట్లేదు అన్నారు. ఈ ఫోన్లు కరెంట్ లేదని ఛార్జింగ్ లేదని ఫోటోలు ఎక్కడ తెస్తాం మనం? ఇప్పుడు పిల్లలు ఏంటో ఆహారం కోసం వాళ్ళకి కంగారు, వాళ్ళు ఎవరి బాధలు వాళ్ళు పడుతూ ఉంటాం. ఆ టైంలో ఎంతసేపు ఫోటోలు కావాలి, అవి కావాలంటే ఎక్కడ తెస్తాం? ఇప్పుడు ఆ ఫోటోలు చూపిస్తేనే ఎవిడెన్స్ ఉంటేనే క్లెయిమ్ చేస్తాం. అది వచ్చి చూసి వాళ్ళు క్లెయిమ్ చేస్తాం అంటున్నారు. అప్పుడు దాకా బండి ఎక్కడ పెడతాం? కడుక్కోకుండా ఎవడో ఉన్నాడు. మున్సిపాలిటీ వాళ్ళే నీళ్ళు కొట్టేసి ఆ బీచింగ్ చల్లేసి వెళ్ళిపోతున్నారు. మరి అలాంటి రోతకు ఉంచుకోలేము. బండి ఉండని వెళ్తాను మామూలుగా కడిగేసి బండి పక్కన పెట్టాం. అది స్టార్ట్ అవ్వాలని మెకానిక్ దగ్గర తీసుకెళ్ళాలి. బండి కట్టి లాక్కెళ్ళాలి. అంటే ఇసుకెత్తున్నారు, ఎవరు చెప్పుకోవాలి ఏం అర్థం కాక తిరుగుతున్నాం. మా ప్రయత్నం మేము చేస్తున్నాం. ప్రూఫ్లు అన్నీ ఉన్నాయి, వరద వచ్చింది అన్నీ చూసుకుంటున్నారు. బండి రోడ్డు మీద ఎక్కడో పెట్టి మా ఇల్లు చిన్న సందులో ఉంటుంది. నేను ఫ్యామిలీ గురించి ఆలోచిస్తానా, బండి ఫోటోలు తీసుకుంటూ కూర్చుంటామా? అన్నీ మీరు కనబడుతుంది కదా. మనం ఏమన్నా నా ఇంటికి ఒక్కరిదే, నా ఆటోకి ఒక్కడికే చావలేదుగా. కొన్ని వేల వెహికల్స్ మునిగిపోయినాయి. ఫోటోలు తీసుకుని బురదలో ఒకసారి బయటకు ఒకసారి లాగి ఫోటోలు తీసుకొని ఎక్కడ అవన్నీ చేయలేం కదా. కొద్దిగా ఆలోచించుకోవాలి అధికారులు కూడా ఆలోచించాలి కదా. ఇప్పుడు ఒకరోజు డ్యూటీ చేస్తే రేపు మాకు జరిగిద్ది. ఓ పాల ప్యాకెట్ కొనుక్కోవాలన్నా ఏం కొనుక్కోవాలన్నా 10 రోజులు ఆగిపోయాం. ఇంట్లో ఎలా జరిగిద్ది? మీరేమో నిమిషానికి ఒక్కొక్క ఏజెంట్ ఒక్కొక్క రాళ్ళు చెప్తున్నారు. పొద్దున్న 2 రోజులు బట్టి తిరుగుతున్నాం ఇన్సూరెన్స్ చుట్టూరు. అంటే ఇన్సూరెన్స్ సంబంధించిన ఆఫీసర్స్ మీతో ఏమని చెప్తున్నారు? మాకు ఏజెంట్లు ఏమంటున్నారంటే ఒక ఏజెంట్ ఒకలా చెప్తున్నారు, ఇంకో ఏజెంట్ మేము అక్కడికి వస్తాం మీరు వెళ్ళిపోండి అంటున్నారు. ఒకరేమో ఫోటోలు తీయమంటున్నారు. బురద ఉండు సార్, బురదంతో ఒకటి అంట, బురదలోంచి బయటికి లాగిన తర్వాత ఒకసారి అంట. ఈ ఫోటోలు తీసుకుంటూ కూర్చుంటామా? ఫ్యామిలీ గురించి ఆలోచించుకుంటామా? ఇప్పుడు మేము కావాలి చేసింది ఏం కాదు కదా. ఇప్పుడు మేము కావాలని చేసిందనుకో ప్రతి ఒక్క ప్రూఫ్ మాకు క్లారిటీగా ఉండాలమ్మా అని మీరు చెప్పాలా. ప్రతిదీ కరెక్ట్గా ఉండాలమ్మా. మీరు కావాలనే దాన్ని ఏదో ఒకటి చేశారు కదా, దాని ప్రూఫ్ మాకు కరెక్ట్గా ఇవ్వండి అంటే అప్పుడు దాని గురించి ఆలోచిస్తారు. ఇది ప్రకృతి చేసింది. నా యొక్క ఆటోనే లేకపోతే 10 మంది ఆటోలే కాదుగా, వేలల్లో ఉన్నాయి వెహికల్స్. సరే మీ దగ్గర ఏ ఉంటే అవి పెట్టేయండి అమ్మా, మేము ఉన్నాం. కానీ మీరు మాకు ధైర్యం ఇవ్వాలి. మీకెందుకు మేము ఉన్నాం, మీ దగ్గర ఏం ప్రూఫ్స్ ఉన్నాయి పెట్టండి. అన్ని కండిషన్లో పెట్టుకోండి, కాగితాలన్నీ సి బుక్ కానీ పర్మిట్లు కానీ
పోలీసుని కానీ అన్నీ నీటికి పెట్టుకోండి. మునిగిపోయిన ఫోటోలు ఉంటే ఇవ్వండి, లేకపోతే లేదని ఒక్క మాట మాకు ధైర్యం ఇవ్వట్లా ఏ ఏజెంట్లు కానీ ఏ ఎల్ఐసి వాళ్ళు కానీ. ఒకళ్ళు అంటారు బురదలో ఉన్న ఫోటో ఒకటి కావాలంట, బురదలోంచి బయటికి లాగిన తర్వాత ఒక ఫోటో కావాలంటున్నారు. అది ఎంతవరకు కరెక్టో ఆలోచించుకోమని మా ద్వారా ఆటో డ్రైవర్లుగా విజ్ఞప్తి చేస్తున్నాం. మీడియా ద్వారా కొద్దిగా ఆఫీసుని తీరపరచండి. ప్రూఫ్లు ఉన్నాయనుకోండి పెడతాం, స్పాట్లో ఎవరో ఉన్నోళ్ళు పక్కింటి వాళ్ళు ఎవరో తీశారనుకో, డాబా మీద ఉంటారు, వాళ్ళకి ఏ ప్రమాదం లేదు కాబట్టి ఫోటోలు తీశారనుకో, వాళ్ళ దగ్గర ఏమైనా ఉంటే తీసి పెడతాం. మేమేం తప్పు చేస్తా కదా భయపడాలి. తప్పు చేయనప్పుడు మేమెందుకు బాధలు పడాలి? డబ్బులు సంవత్సరానికి 6,000 7,000 ఇన్సూరెన్స్లు కడుతున్నాం. దొంగ ఇన్సూరెన్స్లు కూడా కాదు మావి, ఫుల్ ఇన్సూరెన్స్లు కడతాం. నాది 31/18 2000 బండి కాడి నుంచి కూడా, డీజిల్ బండి కాడి నుంచి కూడా ఎప్పుడు కూడా ఇన్సూరెన్స్ ఫుల్ ఇన్సూరెన్సే. కానీ నేను చేయించలేదు. ఇప్పుడు నాకు అర్జెంటుగా తిరగాలి కాబట్టి బండి కావాలి కాబట్టి నేను చేయించేశాను. మా తమ్ముడిది, మా అన్నయ్యలది, మా బాబాయిలు ఉన్నాయి. 2 రోజులు బట్టి తిరుగుతున్నాం కాగితాలు పట్టుకొని. ఎటువంటి రెస్పాన్స్ లేదండి. ఏది అదిగో వస్తున్నాం అంటున్నారు, పొద్దున్న నుంచి కూర్చోబెట్టారు. ఎందుకు మేము వస్తున్నాం అన్నారు 9 నుంచి, ఇప్పటికి వచ్చి ఎవరు రాలా. మళ్ళీ ఎందుకని మంచిదని ఇక్కడికి వస్తే మీకు ఎందుకమ్మా అక్కడికి వస్తారు, మీ బండి దగ్గరికి వస్తారు, వెళ్ళిపోండి అంటున్నారు వాళ్ళు. ఎక్కడని తిరుగుతాను సార్, ఇన్ని బాధల్లో నుంచి కూడా తినడానికే దిక్కు లేదు మాకు. ఈ వెనకాల తిరగడం ఎందుకు? అక్కడ మీకు నిన్న సాయంత్రం కుర్రాడు మాట్లాడు, మా తమ్ముడు పిన్ని కొడుకు, మీకు చేసేస్తామో మీ దగ్గరికి వస్తాం అన్నాడు. ఈరోజు మధ్యాహ్నం అయింది ఇంకా రాలా. సరే ఇక్కడికి వచ్చి కొనుక్కుందని చూస్తే ఇక్కడేమో అక్కడికే వస్తారు వెళ్ళిపోండి అంటున్నాడు. అది కొద్దిగా మీ ద్వారా విజ్ఞప్తి ఏంటంటే మా బాధలు మేము ఒకరోజు డ్యూటీ చేస్తేనే మాకు మరుస రోజు జరిగిద్ది. మమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా మీకు నువ్వు పెట్టండి, మీకు ఎందుకు మేము ఇస్తామనే ఒక మాట మీ ద్వారా వాళ్ళకి తెలియబడతారని మీతో మాట్లాడాల్సి వచ్చింది. ఇప్పుడు కూడా ఏ రోజు నేను బస్ స్టాండ్లో పీపేడ్ ఆటో స్టాండ్లో తోలుతాను. చాలామంది వచ్చి మీడియా వాళ్ళు మాట్లాడమన్నారు మైక్ పెట్టి. నేను ఏ రోజు మాట్లాడలే ఎవరితో కూడా, ఎందుకంటే ఈరోజు మా బాధలు అలా ఉన్నాయి కాబట్టి మాట్లాడాల్సి వచ్చింది మీడియా. పవనిపురం వెహికల్ ఏంటండి మీరు? మాదా ఇదండి, ఏదంటే గ్యామర్ మునిగిపోయినాయి. నీళ్ళు మాడిసలోతు నీళ్ళు వచ్చినాయి కదా, మునిగిపోయి ఇదైతే 3,500 ప్యాకేజీ పెట్టారు. ఎడకొస్తే వాడికొస్తే ఎడకొచ్చాం 2,000 అంటాడు. అదేమంటే మేము ఇయ్యం అంటాడు. సర్వేర్ పంపిస్తాం అంటారు, పంపించి బండి బాగు చేపిస్తే బాధలేదు, అట్ట కూడా చేయట్లేదు. ఏం చెప్తామండి. అంటే మీరు ఇక్కడికి వచ్చి ఏజెంట్లతో మీకు ఎలా చెప్తున్నారు, ఎలా రెస్పాండ్ అవుతుంది? మాకు అవన్నీ తెలియదు కదండి, కంపెనీ వాళ్ళే కదా ఇక్కడ ఉండేది, కంపెనీ వాళ్ళకి ఇచ్చిపోతున్నాం. అది ఎలా సమాధానం చెప్తున్నారు? చెప్పటం బాగానే చెప్తున్నారు. అదేమంటే మోడల్ అల్లాటికి ఎక్కువ వస్తాయండి, మోడల్ లేదు కాబట్టి మేము ఇంతకన్నా ఎక్కువ ఇయ్యాము. మళ్ళీ మీరు లేకపోతే ఆడికి వెళ్ళండి, అప్పుడు మళ్ళీ సర్వేర్కి పెట్టండి అంటే సర్వేర్ వస్తే వాడికి ఒక 1000 రూపాయలు ఇవ్వాలిగా. మళ్ళీ వీళ్ళు ఇచ్చే 2,000కి 1000 రూపాయలు ఇస్తే మా కాదులకి దానికి సరిపోద్ది. ఎక్కడి నుంచి వచ్చారు? విజయవాడే లోకల్. ఇట్లా i20 వెహికల్ హుండా అయినది ఇన్సూరెన్స్ కవరేజ్ కోసం వచ్చాను ఈరోజు. అయితే ఇన్సూరెన్స్ కంపెనీ దగ్గరకు వచ్చినప్పుడు విషయం ఏం జరుగుతుందంటే వాళ్ళు రకరకాల క్వశ్చన్స్ అంటే బేసిక్గా ఇప్పుడు నీళ్ళు లిప్ ఉందా, లేకపోతే ఇదేంటి ఇంజిన్ ప్రొటెక్షన్ ఉందా, ఇదంతా ఇన్సూరెన్స్ కొనేటప్పుడు మనకు ఎవరు ఎడ్యుకేట్ చేయరు. బట్ ఇక్కడికి వచ్చినప్పుడు మాత్రం వీళ్ళు అడుగుతున్నారు. దయచేసి గవర్నమెంట్ కానీ లేదంటే పబ్లిక్ అయినా సరే యూ షుడ్ బి అవేర్ ఆఫ్ ఇట్ అనమాట. బిఫోర్ పర్చేసింగ్, బిఫోర్ టేకింగ్ ఎనీ ఇన్సూరెన్స్ పాలసీ యూ షుడ్ కీప్ ఇన్ మైండ్ దట్ యూ హ్యావ్ అట్లీస్ట్ యూ షుడ్ బి కవర్ ఇన్ ద nil dip or at least you have to go for the engine protection. Then only you will be safe. Otherwise simply buying an insurance policy is a waste of thing. That's what actually my vehicle is of value, i20 Honda, you can expect it, but they are saying that it would be of they are covering for a value of not more than 1 lakh. So that is a concern. Even though any governments or anything taking a lot of measure to improve the customer facility or whatever, but these companies are not up to that mark. Very waste of buying a insurance part. అంటే ఇక్కడ ఏజెంట్స్ మీతో ఎలా స్పందిస్తారు? ఏజెంట్స్ వాళ్ళ ఇష్టం అండి. ఏజెంట్స్ ఎలా స్పందిస్తున్నారంటే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చెప్తున్నారు. లైక్ ఇప్పుడు అక్కడికన్నా మనం ఇచ్చేది వాళ్ళు తీసుకునేది మనం కదా, అలా ఉంది విధానం. ఇప్పుడు మన దగ్గర కొత్త పాలసీ ఉన్నా సరే ఏ పాలసీలో కవర్ అవుతుందా అదా ఇదా అని చెప్పి రకరకాలుగా చూసి ఆఖరికి ఏమీ రాకుండా చూస్తున్నారు. టోటల్ లాస్ అంతే. నేను ఒక రకంగా చెప్పాలంటే ఇక్కడ ఉన్న వాళ్ళు ఎంతమందికి ఇన్సూరెన్స్ ఎడ్యుకేషన్ ఉంటుంది చెప్పండి. లైక్ nil dip కావాలని కానీ లేకపోతే ఇంజిన్ ప్రొటెక్షన్ తీసుకోవాలని ఎంతమందికి ఉంటుంది? ఇప్పుడు అందరికీ ఆల్మోస్ట్ ఎవ్రీబడి కారు ఉన్న వాళ్ళందరూ ఇన్సూరెన్స్ తీసుకుంటారు. బట్ ఈ 2 విషయాలు మాత్రం అంత కేర్ చేయరు. ఇన్సూరెన్స్ ఉంది కదా అనుకుంటారు, కానీ ఇక్కడికి వచ్చిన యూజ్ లేదు. మనం వెహికల్ ఎంత వాల్యూ ఉన్నా సరే ఇక్కడికి వచ్చిన ఉపయోగం లేదు. గవర్నమెంట్ ఆ విధంగా ఏదైనా వాళ్ళకి చెప్పగలగాలి కానీ, లేకపోతే
కస్టమర్ చాలా లాస్లోనే ఉన్నాడు అని చెప్పాలి. అంటే ప్రభుత్వం కూడా చెప్తుంది మొత్తం మునిగినటికి అన్ని వెహికల్స్ సంబంధించినట్టుకి అన్ని క్లైమ్స్ మొత్తం మేము సదుపాయాలతో అందిస్తున్నామని చెప్తున్నారు. ప్రభుత్వం చెప్తుందండి. యాక్చువల్గా దట్ ఈస్ గుడ్ మూవ్. యాక్చువల్గా గవర్నమెంట్ తీసుకున్న, చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న మంచి ఇనిషియేటివ్ అది. బట్ విషయం ఏంటంటే ఇక్కడికి వచ్చేసరికి వాళ్ళు ఫస్ట్ ఫోటో అడుగుతున్నారు. ఫొటోస్ ఇప్పుడు అంత వాటర్ ఫ్లడ్లో మన ఫోన్లో ఛార్జింగ్ ఉందా, ఆ ఛార్జింగ్ ఉంచుకున్నది ఏదైనా మన వాళ్ళు ఎక్కడున్నారు అనేది ఐడెంటిఫై చేయడానికి లేదా ఇంకో విధానం కమ్యూనికేట్ చేయడానికి ఉంచుకున్నాంలే. కానీ ఈ ఫ్లడ్ వచ్చిన వెహికల్స్ ఫొటోస్ అవి తీయడానికి అయితే అవకాశం లేదు ఆ టైంలో. సో ఇక్కడ ఏంటంటే మెయిన్ క్రైటీరియా ఫోటో ఉందా, లేకపోతే ఇంజిన్ ప్రొటెక్షన్ ఉందా. ఇంకెందుకు అసలు ఇన్సూరెన్స్ వేస్ట్, అసలు ఇక్కడ రావడమే దండగా. అది గవర్నమెంట్ ఏదైనా ఇన్సూరెన్స్ కంపెనీతో ఆ విధంగా మాట్లాడాలి. యాక్చువల్గా డ్యామేజ్ లాస్ అనేది జరిగింది కస్టమర్కి, బట్ అది మాత్రం ఎవరు కవర్ చేయట్లేదు. దానికి ఏంటంటే యాజ్ పర్ ద రూల్ అంటున్నారు. యాజ్ పర్ ద రూల్ అంటే ఇంజిన్ పర్చేజ్ చేసేటప్పుడు ఎవరు ఇంజిన్ ప్రొటెక్షన్ కావాలి ఉంటేనే నీకు కవర్ చేస్తామని చెప్పరు. ఇప్పుడు మాత్రం ఇంజిన్ ప్రొటెక్షన్ కావాలి, ఫొటోస్ కావాలి, ఇంకేదైనా అడుగుతున్నారు. సో వాళ్ళు ఏంటంటే ఇవన్నీ కాకుండా యాక్చువల్గా వాళ్ళు కవర్ చేసుకుంటూ పోతే వాళ్ళకి ఎక్కువ అమౌంట్ అవుతుంది, ఎక్కువ మనీ పే చేయాల్సి వస్తుంది ఇన్సూరెన్స్ కంపెనీ. బట్ అది తగ్గించుకోవడం కోసం వీళ్ళు ఏంటంటే కామ్గా ఇంకో సైడ్ వేలో సెటిల్మెంట్ అని చెప్పి స్టార్ట్ చేస్తున్నారు. సెటిల్మెంట్ అంటే ఇప్పుడు వెహికల్ ఒకవేళ 15-20 లక్షలు ఉందనుకోండి, దానికి వాళ్ళు ఏవో కొన్ని క్వశ్చన్స్ అడుగుతున్నారు, దాని ప్రకారం లేవనుకోండి, ఓకే ఎట్లకట్లా క్లోజ్ చేయాలి కాబట్టి ఒక 50,000 ఇస్తాం లేదా 1 లక్ష ఇస్తాం, ఆ విధంగా మాట్లాడుతున్నారు. దీనివల్ల ఏమొస్తుంది చెప్పండి, 20 లక్షలు పెట్టి కారు కొన్నవాడికి రిపేర్ అనేసరికి 1,50,000 ఇస్తానంటే ఏం ఉపయోగం ఉంటుంది? అది ఈ విధంగా గవర్నమెంట్ ఏదైనా మీరు చేయగలిగితే అది బెటర్ అండి. అంటే దీనివల్ల ఉపయోగం లేదంటారా? డెఫినెట్గా ఆ విషయమే చెప్పగలను. ఎందుకంటే ఈ మాత్రం మనం యాక్చువల్గా క్లెయిమ్ ఇంటిమేట్ టోల్ ఫ్రీ నెంబర్ కాల్ చేసి ఈ మాత్రం అయితే మనం ఇన్ఫార్మ్ చేసుకోగలం, రిజిస్టర్ చేసుకోగలం. యూజ్ లేదంటారా? యూజ్ లేదంటే వాళ్ళందరినీ తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టారులే, కానీ కస్టమర్కి అయితే ఉపయోగం లేదండి. అది మాత్రం చెప్పగలను గ్యారంటీగా. థ్యాంక్ యూ. ఇది కాస్త వైరల్ చేయడం ఏదో ఒకటి చేయండి. కస్టమర్ ఎట్ లాస్. సరేండి. మీరు జక్కంపూడి అండి. మీ వెహికల్ ఏంటి? మీ వెహికల్ ప్రాబ్లం ఏంటి? యూనికాన్ అండి, మునిగిపోయింది ఫ్లడ్లో. అదే దానికోసం వచ్చాం. ఎలా స్పందిస్తున్నారు? ప్రభుత్వం అయితే బాగా చేస్తుందండి, దానికి ఇబ్బంది ఏం లేదు, వర్క్ అయితే బాగానే ఉంది. ఇన్సూరెన్స్ సంబంధించిన ఏజెంట్స్ మీతో ఎలా స్పందిస్తున్నారు? వాళ్ళు ఏం చెప్తారు? స్పాట్ అయితే 3,500 వస్తున్నారు. క్లెయిమ్ కావాలంటే ఒక సర్వేర్ పంపిస్తాము, అక్కడికి చెక్ చేయించుకొని అది టైం పడుతుంది ప్రాసెస్ అన్నట్టు. ఇదైతే స్పాట్ 3,500 ఇస్తూ ఉన్నారు. క్లెయిమ్ ఎన్ని రోజులు పడుతుంది అన్నారు? స్పాట్ అయిపోద్ది అన్నట్టు. ఇవాళ అయితే మీకు స్పాట్ కావాలంటే వాళ్ళ సాయంత్రంగా అయిపోద్ది, మీరు రండి అంటున్నారు. అదే మీతో స్పందించడం కానీ బాగానే ఉందండి. కొన్ని ఈక్వల్స్ ఏంటంటే కొన్ని భారతీయ ఇన్సూరెన్స్ ఈ కార్యం ఉండదంట, కొన్ని వరకు ఉన్నాయంట. మీకు టైం వేస్ట్ అంటే నేను వరకు యాడ్ చేశాను, సిస్టంలో పెట్టాను. మీరు బండి అక్కడ తీసుకున్నారు, వెహికల్ ఎక్కడ తీసుకున్నారో సరే అక్కడికి వెళ్ళండి, నేను ఆల్రెడీ సిస్టంలో పెట్టాను, ఎంత అమౌంట్ అని పెట్టాను, మీరు అక్కడ ట్రై చేయండి. మీరు ఎందుకంటే మళ్ళీ ఇంతసేపు కూర్చున్నా కూడా మీకు పని ఉండదు. నేను మాత్రం నా చేసిన వరకు నేను చేశాను. మీరు నేను బండి తీసుకుని బంద రోడ్డు మన పీఈపీ ఉంది, పిఏ బంద రోడ్లో అక్కడ తీసుకున్నాను. బండి తీసుకుని కూడా నేను 3 సంవత్సరాలు అవుతుంది, నేను ఆగస్టు 3. అది అంటే ఈ క్లిష్ట పరిస్థితుల్లో కూడా ప్రభుత్వం ఎలాంటి ఆదుకోవడం ఎలా అనిపిస్తుంది? ఇంటికాడైతే కొంచెం రాసుకుని వెళ్ళారండి, ఏం డ్యామేజ్ అయినాయో ఏంటో అని రాసుకుని వెళ్ళారు. మనకేంటంటే రోజు కూలి పని చేసుకునే వాళ్ళం, మనం బండి లేకపోతే మనం ఇప్పుడు ఆటోకి రావాలన్నా బస్సుకు రావాలంటే 20 రూపాయలు అవుతుంది. ఇప్పుడు ఆటోకి సింగనారి నుంచి మళ్ళీ ఇక్కడ రావాలంటే 100 రూపాయలు అడుగుతున్నారు. మా లైనింగ్ సెంటర్కి ఎక్కాలంటే 30 రూపాయలు, మళ్ళీ 30 రూపాయలు అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడ రావాలంటే 30. ఇప్పుడు నేను 100 రోడ్డు వెళ్ళాలి. మనకేంటంటే 10 రోజుల నుంచి నేను షాప్కి వెళ్ళట్లా, శాలరీ వేస్టే కదా. నేను పొద్దున్న వెళ్తేనే నా జీతం 500 వస్తుంది. ఇప్పుడు దీనికి ఇంట్లో వాటర్, ఇంట్లో ఏంటంటే ఎవరు ఉండరండి, నేను మా మిస్సెస్ కూడా మన యాక్సిడెంట్ అయింది, కాల్ ఫ్రాక్చర్ అయింది. ఎంతవరకు పని చేసుకుంటాం? బాబాయ్ నమస్తే అండి. ఎక్కడి నుంచి వచ్చారు? మేము వైఎస్ఆర్ కాలనీ నుంచి వచ్చామండి. ఏంటి మీ వెహికల్ ప్రాబ్లం ఏంటి? ఆటో మునిగిపోయిందండి. అది దానికి ఇన్సూరెన్స్ వస్తే మేము వేరే ఫైనాన్స్ కొన్నాం, ఆ ఫైనాన్స్ వేరే వాడి పేరు ఉందంట. ఇది ఇప్పుడు అన్నీ కాగితాలు పరిచేసుకొని రమ్మన్నాడు, ఆయన సరి చేసుకొని. అది ఆ కాగితాలు తీసుకొస్తే ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది అంటున్నారు. అందుకే క్లెయిమ్ చేస్తాన్నారు. క్లెయిమ్ చేస్తానని చెప్పారు, కానీ టైం పడుతుంది. అది మీరు సెట్ చేసుకొని రండి, అప్పుడు సెట్ చేస్తానని చెప్పారు. లోపల ఏజెంట్స్ మీతో ఎలా మాట్లాడుతున్నారు? ఎలా బాగా రెస్పెక్ట్గా ఇస్తున్నారు, బాగా మాట్లాడతారు. తీరు కానీ పలకరి పర్లేదు, బాగా మాట్లాడతారు. అంటే క్లిష్ట పరిస్థితుల్లో ప్రభుత్వం ఎలా మంచి గొప్ప అవకాశం తీసుకురావటాన్ని అంటే ఇప్పుడు మానాడులకి ఏంటంటే ఇప్పుడు ఏదైనా స్పాట్లో ఇప్పుడు ఇవన్నీ చాలా రుచిగా పెడతారు ఆయన. అట్లాంటిది ఏంటంటే మాకు బాగా నష్టపరిహారం బండి కూడా ఇంతవరకు తీయలేదు, 10 రోజులు బట్టి 10-15 ములుగు తెగించి ఏదైనా నష్టపరిహారం స్పాట్లు ఇస్తే సంతోషపడతాం, రిపోర్ట్ చేసుకుంటాం.
ఇవన్నీ మళ్ళీ ఎప్పుడు వస్తుందో ఇన్సూరెన్స్ అంటే ఎప్పుడు 2 నెలలు పడతా 3 నెలలు పడతా తెలియదు. ఏంటంటే మళ్ళీ చెకింగ్కి వస్తారంట. అది ప్రభుత్వం దృష్టిలో పెట్టి కొద్దిగా ఆలోచించి తొందరగా మెలుకొని చేస్తే ఏదైనా ఆలోచన పడతాం. మేము రోడ్డు మీద ఇవాళ 15 రోజులు బట్టి ఏం బండి లేదు, అలాగే ఎక్కడే ఉన్నాం. ఏంటంటే బండి లేని రోడ్డు మీదకి వెళ్తేనే మనకు ఏదైనా పొట్ట దెబ్బలు కలుగుతాయి, భార్య పిల్లలతో ఉన్నాం కాబట్టి అది దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఏదైనా ముందుగా ఆదుకుంటే సేవ్ అవుతాం.